గడిచిన కాలంలో మనం వంశావళులకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. వంశావళిలో కొందరి పేర్లు ఎందుకు రాయబడలేదు అనేటటువంటి విషయం కావచ్చు. ఆ తదుపరి నిన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి విషయం మరి మత్తయి సువార్తలో ఉన్న వంశావళి, ఆహ్, అలాగే లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఎందుకొచ్చాయి? వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఏ రీతిగా యోసేపు గారి తండ్రి గారి విషయంలో ఉన్నటువంటి సందిగ్ధతలు ఏ రీతిగా మనం క్లియర్ చేసుకోవాలి అన్నటువంటి విషయాలను మనం నేర్చుకోవటం జరిగింది గత దినమున. ఈ సమయాన ప్రత్యేకంగా మరలా 2000 ముందు ముందు కాలంలో మనం ఏదైతే నిత్యరాజ్య ప్రవేశానికి మనం విరివిగా మనం పొందుకోవాలంటే, దేవ స్వభావంలో పాలిభాగస్తులవ్వాలంటే ఒక 8 గుణగణాలను మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయము మనం నేర్చుకోవటం జరిగింది. అందులో విశ్వాసము అనేటటువంటి దానికోసం ఒక 2 భాగాలను మనం నేర్చుకోవటం జరిగింది. విశ్వాసం అంటే అర్థమేమిటి అనేటటువంటి విషయం. ఆ తదుపరి విశ్వాస వీరుల జాబితాలో మరి హేబెల్ గారి కోసం, అలాగే హనోక్ గారి కోసం నేర్చుకోవటం జరిగింది. ఆ తదుపరి విశ్వాస వీరుల గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే దానికంటే ముందు నిన్న మీకు ఒక ప్రశ్న వదిలిపెట్టడం జరిగింది. ఆ ప్రశ్నకు జవాబు ఎవరైనా ఆలోచన చేశారా? ప్రశ్న గుర్తుందండి? నిన్నటి దినాన్న మనం వదిలిపెట్టినటువంటి ప్రశ్న ఏమై ఉంది? దానికి జవాబు ఏమై ఉంది? ఎవరన్నా ఆలోచన చేశారా? ప్రశ్న మీకు గుర్తుందా అసలు? మర్చిపోయారా? ఉందాలమ్మా, చెప్పమ్మా. విశ్వాస జాబితాలో వంశావళిలో ఉన్న స్త్రీలలో ఉన్న నలుగురు స్త్రీలలో వాళ్ళకి ఒక సిమిలారిటీ ఉందని చెప్పారన్న. నలుగురు కాదమ్మా, 5 మంది అన్న, 5 మెంబర్స్. వాళ్ళ 5 మెంబర్స్ లో ఒక కామన్ సిమిలారిటీ ఉంది, అది తెలుసుకొని రమ్మన్నారు అన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. దయచేసి అందరూ గమనించండి. మీరు అలర్ట్ గా వచ్చి దేవుడి మాటలు వినకపోతే ఎవరికి ప్రయోజనం ఉండదు. వాటి మీద దృష్టి సారించినప్పుడు, వాటిని మనస్కరించినప్పుడు మనకు అవి నిష్ప్రయోజనం. సరిగదా? విన్న తర్వాత మనం ఆ ఉదాసీన వైఖరి అనేది దేవుడు కూడా హర్షించేది కాదు. అంటే అందరూ అలర్ట్ గా ఉండండి. అలర్ట్ గా ఉండడానికి దేవుడు ఇక్కడికే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడి సన్నిధి వచ్చింది అని అంటే మనం మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఎవరు మర్చిపోకూడదు. రైట్. ఈ వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి 5 స్త్రీలలో ఒక సామ్యం లేదా పోలిక అనేది ఉంది. దాని ఇంగ్లీష్లో సిమిలారిటీ అని అంటారు. సిమెట్రికల్ ఐడెంటిటీ అంటారు. అది ఏమైనా ఉందా వాళ్ళ మధ్య అనేటటువంటి విషయాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. ఎవరైనా ఆన్సర్ ఆలోచన చేశారా? ఎవరికైనా తట్టిందా ఆన్సర్ ఏమైనా? ఎవరికి ఆన్సర్ రాలేదా? తెలియకపోతే తెలీదనని చెప్పండి. లేదంటే ఏదన్నా ఆన్సర్ ఒకవేళ తెలుసుంటే అదన్నా చెప్పండి. మీరు సైలెంట్‌గా ఉండకండి. నేను అదే చెప్తున్నాను మీకు. భర్తలు లేరన్నా. వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పమ్మా. భర్తలు లేరన్నా ఈ 5 కూడా. 5 భర్తలు లేరమ్మా, ఎట్లమ్మా? ఒక ఫస్ట్ పేరు ఏ పేరమ్మా ప్రస్తావించబడింది? మనకు బైబిల్‌లో అక్కడ కొత్త నిబంధన పుస్తకం మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో ఎవరి పేరు ప్రస్తావించడం జరిగిందండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన అది కాదు సిస్టర్, నేను చెప్పేది సిస్టర్స్. మనం ఇప్పుడు 5 స్త్రీల విషయం మాట్లాడుతున్నాం కదా. ఆ 5 స్త్రీలలో మొదటి పేరు తామారు గారికి భర్త లేడు అనేది ఓకే, అదొకటి. 5 స్త్రీలలో కూడా ఉండాలి అది. తర్వాత ఎవరి పేరు వచ్చింది? రాహాబు. ఆమెకు కూడా
ఆమె వేశ్య అని రాయబడింది. కానీ ఆమెకు వివాహమైందో లేదో అనేది మనకు చెప్పబడలేదు. వేశ్య అని చెప్పినంత మాత్రం చేత వివాహం కాలేదు అని మనం అనుకోవడానికి లేదు. వివాహమైనా వేశ్యలుగా మారిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఉంటారు. తర్వాత రూతు భర్తను కోల్పోయింది. ఆమె గురించి క్లారిటీ ఉంది. నో ప్రాబ్లం. తర్వాత ఊరియా భార్య అని క్లారిటీగా అక్కడే ఉంది. ఆమె భర్త ఉన్నట్టు కదమ్మా, క్లారిటీగా ఉంది కదా. ఊరియా బతికి ఉన్నాడు కదా అప్పటికి. ఆమెను తర్వాత చంపించేశాడు కానీ ముందు భర్త ఉన్నాడు కదమ్మా. రైట్. తర్వాత ఇక్కడ ఇద్దరు విషయాల్లో తేడా వచ్చింది. రాహాబు గారి విషయం మనకు క్లారిటీ లేదు. తర్వాత ఊరియమ్మ విషయంలో మనకు ఆల్రెడీ భర్త ఉండగానే దావీదు రాజు తప్పు జరిగింది ఆమెతో. భర్త చనిపోయిన తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్నాడు కానీ భర్తను చంపించిన తర్వాత. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం చేర్చడానికి లేదు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబమ్మని కానీ ఆ రాహాబు గారిని కానీ మనం చేర్చడానికి లేదు. తర్వాత ఇక మరియమ్మ తల్లి అంటే నీ భార్యనే చేర్చుకో అని క్లారిటీగా దేవదూత చెప్పడం జరుగుతుంది. అంటే ఏమని అర్థం? ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చే సమయానికి ఆమె ఒకరికి భార్యగా ఉన్నది కాబట్టి ఇది కూడా పోలిక కాదు. ఇంకేంటి పోలిక అనేది ఆలోచన చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి అమ్మా. ఏ పోలిక ఉంటుంది? ఐదుగురి మధ్య ఒక పోలిక ఉంది అనేది చెప్పడం జరిగింది. ఈ ఐదుగురిలో గమనించండి, ఐదుగురు స్త్రీలతో ఎవరైతే శారీరకంగా ఒకటవడానికి వచ్చారో పురుషులు, వాళ్ళతో ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అన్నది వాళ్ళ ఐదుగురి మధ్య ఒక సామ్యం. అంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వ్యక్తి తామారు అని రాయబడింది. ఈ తామారు విషయంలో కూడా ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఒకటి మనకు కనబడుతుంది. ఎవరైతే నా దగ్గరికి వ్యక్తి రావడం జరిగిందో, ఇదిగో ఆ వ్యక్తి ఆనవాలు అని చెప్పి ఒక కర్ర, ఒక ఆభరణం అనేది ఆమె చూపించడం జరుగుతుంది మనకు ఆదికాండంలో. మీకు ఐడియా ఉందండి? అంటే ఒక అవమానకరమైంది వాస్తవంగా. అది బయటపడితే ఏంటి సంగతి? అది బయటపడినందుకు ఒక అవమానం. అంటే ఎవరైతే శారీరకంగా ఒకటవడం జరిగిందో ఆ స్త్రీలతో ఒకటి కాబోతారో వాళ్లతో ఒక అవమానకరమైన ఒక సంఘటనతో ముడిపడినటువంటి సందర్భాలే కనపడతాయి. తామారు గారి సందర్భం ఒకటి అయిపోయిందా? రెండవ సందర్భం చూడండి, రాహాబు అనగానే మీరు గమనించాల్సినటువంటి విషయం, ఆమె వేశ్య అని రాయబడింది. ఇప్పుడు వేశ్యతో ఉండటం అనేది కనుగొనటం మనిషికి అవమానమా కాదా? ఆమెకు కానీ ఆమెతో ఉన్న వ్యక్తికి కానీ అవమానమే. ఎందుకంటే వీడు వ్యభిచారిగా ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ పట్టబడ్డాడంటే అది అవమానకరమైనటువంటి పరిస్థితి. దాని విషయంలో మనకు క్లారిటీ ఉంది. తర్వాత రూతమ్మ దగ్గరకు వద్దాం. ఇక్కడే చాలా మంది అభ్యంతర పడుతూ ఉంటారు. రూతమ్మ దగ్గర ప్లస్ మరియమ్మ గారి దగ్గర మాత్రమే మనకు కాంట్రవర్స్ అనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఈ రూతమ్మ దగ్గర ఎట్లా ఇది అప్లై అవుతుంది అంటారు? ఈ కామన్ థింగ్, ఈ సాధారణమైనటువంటి విషయం. ఆమెతో ఎవరైతే వివాహం తర్వాత ఏకం కాబోతున్నాడో బోయజ్ గారు, ఆ బోయజ్ గారిని వివాహం చేసుకోవడానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మనకు అందరికీ తెలుసు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదా మరి? పొలంలో బోయజ్ గారు పడుకొని ఉన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర నువ్వు పడుకోవడానికి వెళ్ళమ్మా అని వాళ్ళ అత్తగారు చెప్తారు, నయోమమ్మ. ఐడియా ఉందండి? వచ్చిందా? అర్థమైంది? గుర్తొచ్చిందా? ఇప్పుడు కనుక ఆ సందర్భం ఎవరైనా చూసారనుకోండి, సమాజం ఏమనుకుంటుంది? వీళ్ళు అక్రమ సంబంధంలో ఉన్నారు అన్నటువంటి అవమానకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందుకే తెల్లవారకు ముందు నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పేసి పంపించేస్తాడు బోయేజ్ గారు. అక్కడ కూడా ఒక ఈ లైంగిక సంబంధమైనటువంటి
అవమానకరమైన పరిస్థితికి తావు ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. అది ఒకటి. తర్వాత నెక్స్ట్ మనం చూడగలిగితే రూతమ్మ తర్వాత ఎవరున్నారండి? అమర్ గారి విషయం నేర్చుకున్నాం, రాహాబ్ గారి విషయం నేర్చుకున్నాం, రూతమ్మ విషయం నేర్చుకున్నాం, బత్షెబ గారి విషయం. ఈ బత్షెబ గారి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే నిజంగానే బయటికి తెలియలేదు కాబట్టి సరిపోయింది. తెలియకుండా జాగ్రత్త వహించడం అనేది జరిగింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఖచ్చితంగా అక్కడ దావీదు గారికి జరిగే అవమానం ఇంకా అంతవరకు ఎందుకు, ఆ సంబంధాన్ని బట్టి పెద్ద సమస్య వచ్చేసింది, దానికి పెద్ద దెబ్బ తగిలింది. ఏంటది? కొడుకు చనిపోయాడా? చంటి బిడ్డగా ఉన్నటువంటి బిడ్డ చనిపోవడం జరిగిందా? దాని తర్వాత ఆ పొరపాటు చేసినందుకు తన కుటుంబానికి సదాకాలం యుద్ధం జరగడం జరిగింది. తన ఈ కుటుంబంలో ఉన్నటువంటి తన కుమారుడే తనకు శత్రువై తనను అడవులు పాలు చేసి తరిమి తన సింహాసనం కాజేయాలన్నటువంటి సందర్భం. అది అవమానకరం కదా. అదంతా దేని వల్ల జరిగింది? పొరుగువాని భార్యను ముట్టువాడు నిశ్చయముగా శిక్షను పొందకపోడు. నిప్పుల మీద నడిచినట్టే, ఒడిలో నిప్పులు పెట్టుకున్నట్టే అని ఏదైతే నాన్నను చూసి ఎక్స్పీరియన్స్ తో రాశారేమో కానీ సొలొమోన్ గారు, అంటే కళ్ళారా కనబడుతుంది కదా నాన్న జీవితం. అలాగే చాలా చాలా చూశాడు. అన్నయ్య, పెద్దన్నయ్య అమ్నోను అనేటటువంటి వ్యక్తి మరి తన సహోదరి తామార్ విషయంలో చేసినటువంటి ఆ పనికి అతను మరొక సోదరుడి చేత, అబ్షాలోం చేత చంపించబట్టం అది చూశాడు ఆయన. ఎన్నో చూశాడు. చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పినటువంటి మాట, ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాలు కమలకుండున, ఒకడు ఒడిలో నిప్పులు ఉంచుకుంటే వాడి కాలకుండున అనే మాట చెప్పడం జరిగింది. నిప్పుతో చెలగాటం అనేటటువంటిది ఈ అక్రమ బంధాలు అనే దేవుడు ఏనాడో చెప్పడం జరిగింది. అంటే మనం ఈరోజు కరెంట్ పోల్స్ మీద అక్కడ ఏవైతే ఉన్నాయో చూసారా, ఏమంటారు వాటిని, ట్రాన్స్ఫార్మర్స్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ మీద ఏం పెట్టుంటారండి? బోర్డు, డేంజర్ బోర్డు పెట్టుంటారు కదా. ఒక పుర్ర పెట్టి దానికి కింద ఇంటు గుర్తులో 2 ఎముకలు పెట్టేస్తారు కదండి. అపాయం అని రాస్తుంటారు. కానీ దేవుడు ఏనాడు దానికంటే అపాయకరమైంది ఏంటంటే అక్రమ సంబంధం మరింత అపాయకరమైందని చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది చరిత్రలో నుంచి. ఇంకా ఆఖరిగా మరియమ్మ తల్లి దగ్గరికి వస్తే ఇక్కడ కూడా ఒక ఇది ఉంది. అదేంటంటే వాస్తవంగా అప్పటికే ఏమైపోయిందండి, అందరికి తెలిసిపోయింది. అంటే యోసేపు గారి ప్రమేయం అనేది లేకపోయినా మరియమ్మ గారు గర్భవతి అయింది అన్న విషయం అందరికి తెలిసిపోయింది. ఇది ఎవరికి అవమానం చెప్పండి? యోసేపు గారికి అవమానం. మరియమ్మ తల్లికి అవమానం అయ్యేతో పాటుగా యోసేపు గారికి కూడా అవమానం. అరే, ఇలాంటి దాన్ని నువ్వు ఎట్లా చేసుకుంటావు యోసేపు? ఇంకెవరు లేరు రా లోకంలో, ఆడపిల్లలు లేరా? పోయి ఆ అమ్మాయిని చేసుకున్నారంటారా? అంటే నేను వేరే విధంగా మాట్లాడతారు వాళ్ళు, ఏకవచనాలతో మాట్లాడతారు. ఆ తల్లిని అట్లా మాట్లాడడం నాకు ఇష్టం లేక నేను మాట్లాడట్లేదు. రకరకాలుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలా ఈ 5గురు విషయంలో ఎవరైతే వారితో శారీరకంగా ఏకం కాబోయిన పరిస్థితులు కావచ్చు, అయిన పరిస్థితులు ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళకు అవమానకరమైన పరిస్థితులతో లింకప్ అయినటువంటి సామ్యం ఉంది వాళ్ళ మధ్య. ఏమండి? రైట్, అది సామ్యము. తర్వాత మనం అసలు విషయంలోకి వద్దాం. గత కాలంలో మనం విశ్వాస వీరుల జాబితాలో హేబెల్ గారి కోసం అలాగే హనోక్ గారి కోసం చూసాం. ఏమండి, హేబెల్ గారి నుంచి ఏమి వీరత్వం, విశ్వాస వీరత్వపు లక్షణము ఏం తీసుకోవచ్చు అని నేర్చుకున్నాం, చెప్పండి ఒకసారి. ముందు మనం చదివింది నేర్చుకున్నదేనండి. హేబెల్ గారి కోసం ఏం నేర్చుకున్నాం మనం? ఏ విశ్వాసాన్ని మనం చూసాం? ఇప్పుడు నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడు కదా. వీళ్ళ విశ్వాసం వెనుక ఒక నిరీక్షణ ఉంది.
ఆ నిరీక్షణ ఏంటది? ఏమి లేదు. అంటే ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది గుర్తుపెట్టుకోలేకపోతే ఇవన్నీ ఇంతమంది గురించి తెలుసుకుని ప్రయోజనం ఏముందండి? 20 మంది పైచిలుకున్నారు ఇంకా ఇక్కడ విశ్వాస వీరులు. ఇద్దరి దగ్గరే మనం ఇబ్బంది పడితే, మిగతా వాళ్ళ గురించి తెలుసుకొని మనం ఏం సాధిస్తాం చెప్పండి? హేబెల్ గారి కోసం ఏం నేర్చుకున్నామండి? అంటే వంశావళుల్లో కొట్టుకుపోయారా ఏంటి? వంశావళుల దగ్గర నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి కొంచెం బయటికి రండి. మాట్లాడండి ఎవరన్నా? ఎవరికీ గుర్తులేదా? అమ్మా గుర్తుంటే చెప్పండి. లేదంటే లేదు మాకు గుర్తులేదనన్నా చెప్పండి. దాన్ని రిపీట్ చేసి మిగతా వాళ్ళ దగ్గరికన్నా ఎళ్దాం. గుర్తులేదన్నా కొంచెం సరిగా రాసుకోలేదు. రైట్. ఈసారన్నా గుర్తుపెట్టుకోండి. చెప్పండమ్మా ఎవరో మాట్లాడుతున్నారు. శిరీష గారు చెప్పండి. సరే మంచిది. హేబెల్ గారి కోసం మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం పాపమునకైన మొదటి బలి ఆయన అర్పించారు. అంటే సర్వమానవాళి కోసం లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ లోక పాపాలను తీసేయటానికి రాబోతున్నాడు అన్న విశ్వాసము విశ్వాసమును బట్టి అనే మాటలు ఎందుకు కనబడతాయంటే ఏమిటి ఆ విశ్వాసం అంటే ప్రపంచమంతా కోడల యొక్కయు ఎడ్ల యొక్కయు ఆ రక్తము తీసివేయలేని పాపము, అలాగే వెండి బంగారము విమోచించలేని పాపము, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పోని పాపము ఒక దివ్యమైనటువంటి బలితో పోబోవడానికి సిద్ధంగా ఉంది. మన కోసం ప్రభు రాబోతున్నాడు అన్న నిరీక్షణ కలిగినటువంటి బలి అని ఇచ్చినట్టుగా ఉంటుంది. శ్రేష్టమైన బలి అంటే ఏంటనుకుంటున్నారు? శ్రేష్టమైన బలి అంటే పాపములను తీసివేయగలిగిన బలి. అది రాబోతుంది. అందులో ఆ బలి కూడా ఇచ్చేటప్పుడు ఆ బలి పశువు విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు మనకు తెలుసు. మగవాటిని తీసుకోవటం జరిగింది, క్రొవ్విన వాటిని తీసుకోవటం జరిగింది. అంటే ఏమాత్రం లోపాలు లేనటువంటి పరిస్థితి. మనకు లేవి కాండంలో బలి ఇవ్వడానికి పశువుకి ఏ క్వాలిటీస్ ఉండాలని దేవుడు చెప్పాడో, ఏ ఇంప్యూరిటీస్ ఉండకూడదని చెప్పాడో అవి దేవుడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకముందే చేయటం జరిగింది. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే చట్టం చేయలే దేవుడు. చట్టం చేయలేదు. చట్టము దేవుడు చెయ్యకముందే ఎంత చక్కగా ఆయన ఆ శ్రద్ధ కలిగి బలి కార్యము నిర్వహించడం జరిగింది అని అంటే, అందుకే ఎప్పుడైనా మనం దేవుడు కూడా మన ఇచ్చేటప్పుడు దేవుడి పని కోసం, దేవుడి సన్నిధిలో, దేవుడి మహిమ కోసం, దేవుడి పరిచర్య కోసం ఇచ్చేటప్పుడు మనం హృదయపూర్వకంగా ఇవ్వగలగాలి అనేటటువంటి లక్షణం మనం నేర్చుకోవాలి. అది మనకు రేపు దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని ఇవ్వడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇందులో ఇచ్చేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరో బలవంతం చేయగా అన్నట్లుగా కానీ, లేదా ఏదో 10 మంది ఇస్తున్నారు కదా మేము ఇవ్వకపోతే బాగోదు అని అననీయ సప్పిరాల్లా కానీ ఇలా అనుకోవటం అనేది జరగకూడదు. కొనుక్కోనట్టు సనుక్కుంటూ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఈ సమస్య, అది ఇవన్నీ ఏమనకూడదు ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు. దేవుడి పరంగా మనం 5 విభాగాల్లో ఇవ్వాలి. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. 5 విభాగాల్లో ఇవ్వాలి. మనం ఖర్చు పెట్టే పైసా 5 ప్రధానమైనటువంటి విభాగాలకు మనం ఖర్చు చేయాలి. అవన్నీ తెలియదు మనకి. తెలియకుండానే ఈరోజు చాలా వెళ్ళిపోతున్నాం. సరే అది మనం భవిష్యత్తులో తెలుసుకుందాం క్లారిటీగా. సరే ఇది హేబెల్ గారిలో నుంచి నేర్చుకున్నటువంటి సుగుణం. తర్వాత హనోక్ గారిలో నుంచి ఏం నేర్చుకున్నాం చెప్పండి? హేబెల్ గారి కోసం నేర్చుకున్నాం. తర్వాత హనోక్ గారి గురించి చెప్పండి.
హనోక్ గారి గురించి ఏం నేర్చుకోవాలి? సంపూర్ణంగా దేవునితో నడిచినాడు అని నేర్చుకున్నాను. ఇంకొంచెం అమ్మా, ఇంకొంచెం క్లారిటీగా. అంటే ఆయన జీవితాన్ని 100 ఏళ్ళు అనుకుంటే, మన హనోక్ గారి జీవితాన్ని 100 ఏళ్ళు అనుకుంటే 82 సంవత్సరాలు దేవునితో నడిచాడు ఆయన. అంటే జీవితంలో అత్యంత ఎక్కువ భాగం మనం ఏం చేయాలి అని అంటే దేవుడి సేవలో కొనసాగాలి అనేటటువంటి నిరీక్షణతో బ్రతకాలి. హనోక్ గారిని చూసినప్పుడు అది మనం నేర్చుకోవాల్సింది. ఏమండి, నిజంగా ఆయన ఎట్లాగైపోయాడంటే ఒకానొక సమయానికి ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోయాడు మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. మనం భారత స్వాతంత్ర పోరాటంలో ఈయనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే ఆయన విమాన ప్రయాణం చేస్తూ ఏమయ్యాడు, కనబడకుండా పోయాడు. ఇప్పటికీ తెలియదు మనకి. ఆయన చనిపోయిన రోజు తెలియదు, ఎక్కడ చనిపోయాడో తెలియదు, ఎప్పుడు చనిపోయాడో తెలియదు. అలాగా దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా కనుమరుగైపోయినటువంటి వ్యక్తి అని ఆయన గురించి ఎలాగైతే మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటామో, దేవుడి భక్తిలో భాగంగా మానవాళికి కనబడకుండానే దేవుడితో పాటు నడిచినటువంటి మహనీయుడు హనోక్ గారు. అలా ఈరోజు మనం ఎట్లా తయారవుతున్నామంటే హనోక్ గారు నేర్పుతున్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే, అరే మనం చేసే పరిచయను జనాలు గుర్తించాలి, జనాలు జయజయలు పలకాలి అన్నటువంటి దృక్పథంతో చేసేవాళ్ళు చాలా మంది. తెలుసా మీకు? మనం చేసే పరిచర్యను జనాలు మెచ్చుకోవాలి, జనరంజకంగా ఉండాలి మన సేవ అని ఆలోచించే మనం ఎక్కడా? అసలు జనాలతోనే సంబంధం లేకుండానే దేవుడితో రిలేషన్షిప్ కలిగినటువంటి హనోక్ గారు ఎక్కడా? ఎవరు కనుక్కోలేకపోయారట. కనబడలేదు అంటే మిస్సింగ్ కేసులలో ఉండేంతగా జనాలకు దూరంగా దేవుడికి అంత దగ్గరగా బతకడం జరిగింది. ఈరోజు మీరు గమనించండి, లోకంలో ఉండడం అన్నటువంటి కారణం చేతనండి మన భక్తి జీవితం చాలా డైల్యూట్ అయిపోయింది, పొల్యూట్ అయింది. అది కలుషితం ఎందుకైందనంటే జనాల మధ్య ఉండిన పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు ఉదాహరణకి దేవుడి సన్నిధిలో మహా అంటే రోజులో ఎంతకాలం ఉంటాం, రోజు జనాల మధ్య ఎంతకాలం ఉంటాం? ఎక్కువ కాలం ఉండేది జనాల మధ్య, చుట్టూ ఉన్న మనుషుల మధ్య. వీళ్లకు దేవుడి గురించి తెలియదాయా, జన్మ గురించి తెలియదాయా, దేవుడి సంకల్పం ఏంటో తెలియదాయా, లోకాలేంటో తెలియదు, దేవుడు ఏంటో తెలియదు, దయ్యం ఏంటో తెలియదు, ప్రభు ఏంటో తెలియదు. ఇలా అందరి మధ్య బతుకుతున్నప్పుడు వాళ్ళు జీవితం అంటే ఏమనుకుంటారు? వాళ్ళు సుఖపడాలి అనుకుంటారు. ఏమండి, తినుటకు కూర్చొని ఆడుటకు లేచురి అన్నటువంటి జీవితంలో ఉంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి విందులు వినోదాలు అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సంపాదించాలి, పేరుకు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, దాసదాసీలను సంపాదించుకోవాలి, పొలం పుట్ర నగ నట్రాన్ని సంపాదించుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆడదాన్ని సంపాదించుకోవాలి. ఇదే ఉంటుంది అందరికి, లోకంలో ఉన్న వాళ్ళకి. సో వీళ్ళ మధ్య ఉండి మనం అక్కడ నుంచి భక్తి జీవితంలో నిలదొక్కోవాలంటే సవాలుకరమైన విషయం. అదే సమాజం మధ్య ఉన్నాడు ఒకనాడు హనోక్ గారు కూడా. కానీ అదే సమాజం మధ్య ఉండి సమాజంతో వైరము కలిగి, సమాజంతో విరక్తి కలిగి, ఇది నాకు ఏం అవసరం, నాకు అక్కర్లేదు, నా తండ్రితో పొందు కంటే ఆయన సహవాసం కంటే మించింది మరొకటి లేదు అన్నటువంటి ఉద్దేశంతో జనాలకు, కన్న బిడ్డలకు అందరికీ దూరం అవడానికి కూడా ఆయన సాహసించాడంటే అది వీరత్వం. అంటే అది విశ్వాసంలో వీరత్వం. అంటే లోకాన్నే మర్చిపోయి దేవునితో హత్తుకునేంత రిలేషన్షిప్ మనకు రావాలి. అలాగని ఇచ్చిన బాధ్యతలు గంగలో కలపమని కానీ నేను చెప్పేది మీకు. ఎలా కూడా అనుకుంటారేమో, సన్యాసులు కలిసిపోమని చెప్పాడు పాస్టర్ గారు, కాబట్టి ఇక మీరు నా గురించి పట్టించుకోకండి, నేను కూడా మీ గురించి పట్టించుకోను, నేను ఎటు వెళ్ళిపోతాను అని కాదు. అలా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మన లోకంలో ఉంటూనే
లోకపు తాకిడిని, దాని ఆశలను, దాని యొక్క దుర్మార్గాన్ని అంటనీయకుండా, అంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. చూసారా? అలా ఉండగలగాలి. అది అసాధ్యం కాదు. అది అసాధ్యం కాదు. నిబంధనలు లేనప్పుడు మాదిరికరమైన వ్యక్తులు ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలని చూపించగలిగిన వాళ్ళు లేనప్పుడు సైతం వాళ్ళు నిలిచి గెలిచి నిరూపించేస్తే ఈరోజు మనకి ఎన్ని వచ్చాయి. చిత్రం. ఒకనాడు విద్యా వ్యవస్థ గురించి మేము బాగా రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఒకనాటి పరిస్థితి మీరు గమనించగలిగితేనండి, మహామహులుగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారని వింటూ ఉంటారు మనం. వీధి దీపాల వీధి కింద దీపాల కింద, బుడ్డి దీపాల కింద చదువుకుంటూ ఉన్నారు అనేటువంటి పరిస్థితి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో? ఒకడు అడిగాడు ఈ ప్రశ్న వ్యంగ్యంగా. ఏమని అంటే, ఇంత వీళ్ళు పగలంతా ఏం చేసేవాళ్ళు? వీధి దీపాలు అంటే ఎప్పుడు వస్తాయి? వీధి దీపాల అవసరం ఎప్పుడు వస్తుందండి? రాత్రి రాత్రులలో వస్తాయి. బుడ్డి కింద చదువుకునే వాళ్ళు అని చెప్తారు. ఇది ఎప్పుడు అవసరం అయితే ఇది రాత్రిలో అవసరం కదా. అయితే వీళ్ళు పగలంతా ఏం చేసేవాళ్ళు? పనులు కష్టపడి పని చేసేవాళ్ళం. నో. ఇంకా ఇంకా పగులు చదివే వాళ్ళు రాత్రి చదివే వాళ్ళు. కాదు. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి పార్ట్ టైం జాబ్స్. బానిసలుగా ఉండేవాళ్ళేమో. అమ్మా. బానిసలుగా ఉండేవాళ్ళేమో. రైట్. ఓకే, దగ్గరకు వచ్చారమ్మా. వెరీ గుడ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పార్ట్ టైం జాబ్స్ పనులు చేస్తున్నారు. చేసేవారు. అమ్మా పనులు చేసేవారేమయ్యా. రైట్ అమ్మా, రైట్. గమనించండి, ఇక్కడ పరిస్థితి ఏంటంటే మహామహులైనటువంటి వాళ్ళలో అనేటటువంటి విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, విద్యలు కేవలము చరిత్రలో, భారతదేశ చరిత్రలో ప్రారంభం నుండి చూస్తే రెండు వర్గాల వాళ్ళు విద్యకు దగ్గరగా ఉండాలి. మిగతా వాళ్ళు అనర్హులు. ఎవరోళ్ళు ఐడియా ఉందా మీకు ఎవరికైనా? ఒకటి బ్రాహ్మణులు. అమ్మా అంటరాని వారు. అమ్మా మీరు కరెక్ట్గా వినలేదు తల్లి, బాగా వినండి, బాగా వినండి అమ్మా. చదువుకోవడానికి అర్హత కలిగిన వారు ఇద్దరు అని మాట్లాడుతున్నాను నేను. వాళ్ళలో ఒకరు బ్రాహ్మణులు, రెండెవరండి? క్షత్రియులు అంటే ఎవరు అనుకుంటున్నారు? రాజులండి, రాజులని అర్థం. అంటే యుద్ధాలు చేసేవాళ్ళు రాజులు. రాజును, రేడు, క్షత్రియుడు, ఇవన్నీ పేర్లు అంటారు. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరికే విద్య నేర్పించాలి, తెలుసా మీకు? వాళ్ళకు తప్ప వేరే వాడు విద్య నేర్చుకోవడానికి లేదు. ఇందులో ఎవరెవరున్నారు కింద? ఇంకా నేర్చుకోకూడదన్న వాళ్ళు వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ఇక పంచముల ప్రస్తావన లేదు ఇక వాళ్ళలో. పంచములు అంటే ఎవరు అంటే, ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు అని పిలువబడుతున్న వాళ్ళందరూ పంచములు అని అంటారు. మరి వీళ్ళను ఏ దేవుడు పుట్టించాడు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. వాళ్ళ దగ్గర ఉండేది చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పబడింది. చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని. అలాగా ఇప్పుడు పంచములు కూడా వచ్చారు, ఎస్సీ ఎస్టీలు. వీళ్ళకి ఎవ్వరికీ చదువుకునేటటువంటి అర్హతను కల్పించలేదు. పగలు చదువుకోవడానికి ఉండదు, ఎందుకంటే పగలంతా వీళ్ళు చదువుకుంటారు. బ్రాహ్మణులకు విద్యలు ఉంటాయి, క్షత్రియులకు ఉన్నాయి విద్యలు, కానీ మిగతా వాళ్ళకు లేవు. కానీ చదువుకోవాలి అని అనుకునేటటువంటి వాడు ఏం చేయాలంటే దొంగగా చదువుకోవాలి, సీక్రెట్గా చదువుకోవాలి. అది ఎప్పుడు సాధ్యం అవుద్ది? రాత్రులలో సాధ్యం అవుతుంది. అందుకు చదివేవాళ్ళు రాత్రులలో. పగలల్లా పనులకు పోతున్నారు అనేది కాదు ముఖ్యమైన కారణం. మేము పనికి పోయి చదువుకునే వాళ్ళు ఉన్నారు, తెలుసది లేదా మీకు? నేను ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు, నేను ఊరికే చెప్పట్లేదు, నేను ఏదో గొప్పల కోసం చెప్పట్లేదండి, ఉన్న విషయం చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి.
నేను బాగా లేట్‌గా స్కూల్‌కి జాయిన్ అయ్యాను. 22 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు మా అమ్మకి, మా నాన్నకి ఇద్దరికీ గూడా వారి వారి పనులు సాయం జేసి ఉదయాన్నే 9 గంటల లోపు సాయం జేసి 9 గంటల తర్వాత స్కూల్‌కెళ్ళి చదువుకునేవాడిని నేను. అలా పని జేసి చదువుకోవటం అనేది చాలా మంది చేసిన పని. నేనొక్కడినే గాదు. ఎంతో మంది జేశారు. నా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. అలా పని జేసుకొని మరి చదువుకోవడానికి ఎళ్ళినటువంటి సందర్భాలున్నాయి. ఎందుకంటే అవకాశం ఉంది నాకు. ఇప్పుడు ఎవడో పంచముడనో, లేకపోతే శూద్రుడనో, వైశ్యుడనో పక్కన పెట్టడానికి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాబట్టి, ఆ వెసులుబాటు ఉంది గనక పని జేసుకొని 9 గంటల దాకా అటు నుంచి అటే స్కూల్‌కెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో మేమున్నాం. అప్పుడు అట్లా కాదు. నువ్వు పని చెయ్యి, చెయ్యకపో. నువ్వు పుట్టినటువంటి ఆ కులాన్ని బట్టి, లేదంటే ఆ వర్ణాన్ని బట్టి, ఆ వర్ణ వ్యవస్థలో భాగంగా వాళ్ళకి చదువులు ఇచ్చేవాళ్ళు గాదు. అందుకే వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా బుడ్డి కింద చదువుకునేవాళ్ళు. ఆహ్, వీధి దీపాల కింద గూడా ఎక్కువ చదువుకునేవాళ్ళు గాదు. ఎందుకంటే వీధి దీపాల కింద చదువుకుంటూ ఉంటే కనబడతారు గదా అందరికి. వీధి అంటే వీధిలో చాలా మంది తిరుగుతుంటారు కదా రాత్రులలో గూడా. కాబట్టి బుడ్లలోనే ఎక్కువగా చదువుకున్నటువంటి పరిస్థితులుండేవి. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, ఆ చిత్రమైన విషయం ఏందంటే, ఆ మహనీయులందరూ గొప్ప గొప్పగా చదువుకున్న వాళ్ళందరూ గూడా, ఇట్లా అవకాశం లేని అణిచివేతకు గురైన టైంలోనే గొప్ప గొప్ప చదువులు చదివారు. మీకు ఇప్పటికే తెలుసా అంబేద్కర్ గారి మీద ఉన్న రికార్డు? అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి రికార్డు, ఆయన చదివినన్ని చదువులు, సాధించినన్ని పీహెచ్‌డీలు ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఎవడు గూడా బీట్ చేయలేడు. ఫారిన్ కంట్రీస్‌లో అంబేద్కర్ గారి విగ్రహాలున్నాయి. అక్కడ వాళ్ళ విద్యా దినోత్సవం ఎప్పుడంటే అంబేద్కర్ గారి పుట్టినరోజు రోజు జరుపుకుంటారట. ఏప్రిల్ 14వ తారీఖులో ఫారిన్ కంట్రీస్‌లో కొన్ని దేశాల వాళ్ళు విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. అంత అదే బుడ్డి కింద చదివినటువంటి ఆయనైన. ఏవండి? లోపలికి రానీకపోతే పాఠశాల తరగతుల్లోకి బయట కూర్చొని మరి విని సాధించినటువంటి వాడు. ఇప్పుడు ఎన్ని అవకాశాలండి. ఎంత మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. నేర్పించటానికి ఎంత స్మార్ట్ టెక్నాలజీ వచ్చింది. అయినా చదవడానికి ఇప్పుడు ఎవరు లేరు? మనుషులు లేరు. పిల్లలు లేరు ఇప్పుడు. పిల్లలు చదవట్లేదు. పేరెంట్స్ ఒకనాడు నేనే నాయనా నేను మళ్ళీ స్కూలుకి పోతాను నాయనా, బడికి పోతాను నాయనా, పలక తీసి అంటే మా నాన్నగారిని అప్పుడు శుద్ధ పలకలండి. ఇప్పుడున్న పలకలు ప్లాస్టిక్ బార్డర్ ఉండే పలకలు లేవు. తెలుసు కదా మీకు శుద్ధ పలకలు. నేను ఎప్పుడు మాట చెప్తున్నానంటే దాదాపుగా నాకు 10 ఇయర్స్ ఏజ్ 90 ఆ ప్లేస్ లో ఉన్నటువంటి విషయం చెప్తున్నా. 90 మాట ఎర్లీ 90s లో ఉన్నటువంటి మాట చెప్తున్నా. అప్పుడు అడిగితే చాలా తక్కువ ఉంటుందండి అప్పుడు రేటు. ఇప్పుడు ఎన్నేళ్ళింది? 35 సంవత్సరాల క్రితం పలక తీసి అంటే చదువు ఎందుకు చదువుకుంటాను ఆయన, అది ఎందుకు సంకనాకనా అని అడిగినాడు మా నాన్నగారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడే గాని చదువు మీద దృష్టి ఉండే పరిస్థితి కాదు. మా పిల్లలు ఉన్నారు, మేము పనికి చేదోడు వాదులుగా ఉంటారు, లేదంటే వాడు పెద్దోడైతే పెళ్లి చేస్తే వాడు పని చేసుకొని బతుకుంటాడు. ఆ కాన్సెప్టే ఉండేది అప్పటి కాలంలో. ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించాలి, లక్షల లక్షలు కోట్ల కోట్లు సంపాదించాలి, ప్రమోషన్ చేయాలి, వెనకేసుకోవాలి, ఇవన్నీ ఏం లేవు. అప్పుడు ఏ దానికి కూడా వాళ్ళు ముందుకు రానిచ్చే పరిస్థితి కాదు, వచ్చేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు అన్నీ ఉన్నా ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఈరోజు. అరే ఏసీ హాస్టల్లో పెట్టి చదివించి మంచి ఫైనెస్ట్ భోజనం, రాజభోజనం అంటారే, ఆ రాజభోజనాలు మెస్సు కలిగినటువంటి పరిస్థితి, మంచి ఫ్యాకల్టీ కలిగినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చదువుకోవట్ల. సేమ్ తరహాలో ఈరోజు మనం ఉన్నాం భక్తి జీవితంలో. తెలుసా మీకు? అస్సలు వాళ్ళకి ఏ సపోర్టు లేదు. ఆ రోజు ఎవరు రోల్ మోడల్స్ తెలియదు, నిబంధనలు లేవు. నిబంధనలు పాటిస్తే ఎంత దీవెనో ఎక్స్పీరియన్స్, ఎగ్జాంపుల్స్ తెలియదు వాళ్ళకి. అయినా వాళ్ళంత గొప్ప వీరులుగా ఉంటే ఈరోజు మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి తెలుసా అండి? ఎన్ని సోర్సెస్ ఉన్నాయి తెలుసా? ఒక్కరిని కాకపోతే ఒక్కరినైనా చూసినప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయిపోవచ్చు. ఎంత మెటీరియల్ అందుబాటులో ఉంది. ఏమండి, మొబైల్ తెరిస్తే 24 గంటలు దేవుడి మాటలు, స్వచ్ఛమైన దేవుడి మాటలే అందేటటువంటి పరిస్థితి.
టీవీ ఓపెన్ చేస్తే 24 గంటలు నిరాటంకంగా వచ్చేటువంటి పరిస్థితి. మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. బైబిల్‌లో కూడా డానియల్ రిఫరెన్స్ బైబిల్ అని ఒకటుంది. మా వాక్యం మాట్లాడే వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. అలాగే తెలుగు బైబిల్ నిఘంటువు అనేది ఒకటుంది. అలాగే బైబిల్‌లో యాప్‌లు తెలుగు బైబిల్ అనేటువంటిది వాడుక భాషలో బైబిల్ సంబంధించిన వివరణ ఒకటుంది. అన్ని యాప్‌ల రూపంలో గాట్ క్వెషన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఒకటుంది. యాప్ ఒకటుంది. దాంట్లో నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడిగినా కూడా బైబిల్‌లో జవాబు దొరుకుతుంది. ఒక్కటా రెండా అండి? ఎంత విరివిగా అన్ని దొరుకుతూ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శనుందన్నట్టు ఈరోజు మనం భక్తి జీవితంలోనండి ఎంతో మంది ఎందుకు కొరగాని బలహీన స్థితిలో ఉండిపోతున్నాం. షేమ్ ఆన్ ఇట్. నిజంగా అవమానకరమైన, బాధాకరమైన విషయం ఇది. మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. ఏమీ లేనటువంటి ఆ మహనీయులు ఏంటి అంతగా వెలుగొందిపోయారు. ఈ అన్నీ ఉన్న మనం ఎందుకు వాళ్ళ సరసన చేరటానికి ఇట్లా వస్తున్నాం? అసలు వాళ్ళ గురించి చదువుకోవటానికి ఆయాసం, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆయాసం. ఎప్పుడండి మనం బాగుపడుతుంది చెప్పండి? అసలు దీనికి మించి మనకి ఏముందండి జీవితంలో? నేను చెప్తున్నాను, అందుకే ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాను, జీవితంలో భక్తిని ఎప్పుడు ఒక భాగం చేయకండి. భక్తిలోనే మన జీవితం ఒక భాగం అయిపోవాలి అంతే. అంత స్థితిలో వెళ్తేనే తప్ప, అంత ఇంటెన్షన్తో, అంత గాఢతతో, అంత తీవ్రతతోనే భక్తి జీవితంలో కొనసాగితే తప్ప మనం ఎదగలేమండి. భక్తిలో నిలదొక్కోలేమండి. మనల్ని మనం కాపాడుకోలేం, మన కుటుంబాన్ని కాపాడుకోలేం, మన చుట్టూ ఉన్న వాళ్ళని అసలు కాపాడుకోలేం. అందుకే అలర్ట్ అవుదాం. హనోక్ గారు అందుకే ఆయన అంత అద్భుతమైనటువంటి రీతిలో మహనీయుడు మనకు నేర్పించాడు. ఒక్కసారి నీ జీవితకాలాన్ని లెక్క పెట్టుకో. నా జీవితకాలాన్ని నేను లెక్క పెట్టుకోవడానికి నన్ను అడుగుతున్న ప్రశ్న ఆయన ఏమనంటే, నేను 82% మార్కులు తెచ్చుకున్నాను ఆ భక్తి జీవితంలో. 82%. ఇప్పుడైనా భక్తి జీవితంలో 3 గ్రేడ్లు ఉంటాయండి. ఐడియా ఉందా? 3 గ్రేడ్లు: 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. దీన్ని అర్థమయ్యే పరిస్థితులు చెప్పాలంటే 30 మార్కులు వచ్చిన వాళ్ళు, 60 మార్కులు వచ్చిన వాళ్ళు, 100 మార్కులు వచ్చిన వాళ్ళు. హనోక్ గారికి ఇప్పుడు ఏ బ్యాచ్లోకి వెళ్ళాడైనా? 100 మార్కుల బ్యాచ్లోకి వెళ్ళాడైనా. 100 మార్కుల బ్యాచ్లోకి వెళ్ళాడైనా. ఎందుకనంటే 100లో 82 అంటే మిగిలినటువంటి 18 కంటే తక్కువ సమయము మిగతా వాటి కేటాయించేంత వాడు ఎవడు ఉండరు. ఆయన రికార్డును బ్రేక్ చేసి ఉండదు ఇంకా. ఏమండి? అంటే ఈ 18 ఏళ్లలోనే ఏం చేశాడు? పెరగడం జరిగింది, తర్వాత సంపాదించుకోవడం జరిగింది, వివాహం చేసుకోవడం జరిగింది, కాపురం చేశాడు, పిల్లలు కన్నాడు, వాళ్ళను పెద్ద చేశాడు. ఇదంతా ఈ 18%లోనే అయిపోయిందండి. అలాగా అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ భక్తి జీవితంలో ఆయనకుంది. ఎక్కువ కాలం ఉద్యోగం చేయటం కంటే గొప్ప రికార్డ్ ఏంటంటే, ఎక్కువ కాలం దేవుని సేవలో నిలదొక్కుకోవటం చూసారా, అది చాలా ప్రధానమైనది. దేవుడు అదే చెప్తాడు, మర్చిపోకండి. ఒక విధవరాల గురించి మాట్లాడుతూ చెప్తాడండి, ఆషేరు గోత్రికులాలు అన్నా కోసం మాట్లాడతాడు. గుర్తుందా మీకు ఎవరికైనా? ఇవన్నీ చూసినప్పుడు మనకు వాళ్ళు గుర్తు రావాలి. ఏమండి? అన్నమ్మ ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్నమ్మ 18 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్నదండి. కాదమ్మా, 89 ఒకసారి ఆ సందర్భాలకు వద్దాం, మనకు అర్థం అవుద్ది. ఏమండి? ఎక్కడుందమ్మా సందర్భం? లూకాసు వార్తలోనా? లూకాసు వార్తలో ఎక్కడో చూడమ్మా. రైట్, దొరికింది. 2వ అధ్యాయం 36వ వచనం చూడండి. హనోక్ గారికి పోటీ పడినటువంటి తల్లిమే. అంటే నేను ఈ విషయం మీకు ఏం చెప్తున్నానంటే, ఎక్కువ సహోదరులు ఉన్నారు కదా, సరే ఆయన మగవాడు కాదు, ఆయనకు సాధ్యమైంది, మనకి ఎక్కడ సాధ్యం అవుద్ది అని అనుకొని మీరు వెనకపోతారు అనే ఉద్దేశంతో దీని గురించి ఆలోచన చేశాను నేను. 2వ అధ్యాయం 36వ వచనం. ఆషేరు గోత్రికురాలును
పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి నేను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి, గమనించండి, అంటే 7 ఏళ్ళు మాత్రమే పెనిమిటితో సంసారం చేసింది. తదుపరి ఏం చేసింది? బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉంది. అంటే ఇప్పుడు 7 ఏళ్ళు భర్తతో ఉంటే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఎక్కడుంది ఆమె? మళ్ళీ చూడండి ఒకసారి. మందిరములో దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసిందటండి. నిజంగా సీజ్ నన్ అదర్ దాన్ ఏటీఎం. ఏటీఎం అంటే ఏంటనుకుంటున్నారు? చాలా మంది ఏటీఎం అంటే చాలా చాలా పేర్లు పెట్టిస్తారు. ఒకటి అసలు అర్థం ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని. ఏటీఎం అంటే మనం డబ్బులు తీసుకోవడానికి వెళ్తాం కదా, మనం చాలా మంది దాన్ని తెలియక ఎనీ టైం మనీ అనుకుంటాం. ఎనీ టైం మనీ కాదు. ఇంకొందరు ఏమన్నారంటే ఎనీ టైం మందు, అంటే 24 గంటలు ఎక్కడైతే మనకు లిక్కర్ దొరుకుతుందో దాన్ని ఏటీఎం అని అన్నారు. ఇంకొకసారి మెడికల్ షాప్ మీద రాసి ఉంటారు దాన్ని ఎనీ టైం మెడిసిన్ అని. కానీ ఈ 3 రకాల ఏటీఎం కాదామె, 4వ రకం ఏటీఎం. ఏంటనుకుంటున్నారు అది? ఎనీ టైం మినిస్ట్రీ. ఎనీ టైం మినిస్ట్రీ అంటే జీవితంలో ఎంత ఎక్కువ కాలం దేవుడి సన్నిధిలో గడిపిన ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టం అని ఎందుకన్నాడంటే, ఒక్కటి చెప్పండి, పోయిన టైం తిరిగి తీసుకుని వచ్చే ఒక పని ఏదన్నా ప్రపంచంలో దేవుడి సన్నిధిలో అది గడపటం అనేటటువంటిది మనకు ఆ శ్రేష్టత అంటే ఎట్లా అనేది చాలా మంది తెలియదు. అది కూడా ఈ దినాల కంటే శ్రేష్టమైందని శాస్త్రమైంది, శాస్త్రం అంతే పోయింది. ఎందుకు శ్రేష్టమైంది? అది మనకి ఇమ్మడాలి, అది మనకు అర్థం కావాలి. సమయం ఎలా వృధా అయిపోతుందో దేవుడి సన్నిధి చెప్తుందండి. సమయం ఎలా సద్వినియోగం చేయబడాలో, ఎలా కాపాడుకోవాలో దాన్ని దేవుడి సన్నిధి చెప్తుందండి. అలాగా మనం శ్రేష్టతలోనికి వెళ్తాం. అర్థమైందండి? రైట్. ఇది హనోకు గారి కోసం. తర్వాత ఆషేరు గోత్రికులైనటువంటి అన్న అనే ఒక ప్రవక్తి గారి కోసం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళ సరస్సును మనం చేరటం మనకు అసాధ్యం కానే కాదు, వాళ్ళకే సాధ్యమే, మనకెందుకు కాదు? అప్పుడు ఏదో ఏ కాలం అంటారండి దాన్ని? వెర్రి కాలం అంటారు కదా. విన్నారా ఈ మాట? పెద్దోళ్ళ కాలాన్ని ఏమంటారండి? వెరికాలం అనేది వెర్రి కాలం అంటారు కదా. వెర్రి కాలంలో ఉంటేనే అంత వెరీ వెరీ గుడ్గా బతికితే, ఈరోజు ఎంతో గొప్ప విజ్ఞాన యుగంలో ఉన్నాం మనం. ఎంతో అన్ని అందుబాటులో ఉన్నటువంటి యుగం ఉన్నాం. అయ్యో, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రాతి యుగం నుండి మనం ఎక్కడికి వెళ్ళామంట? రాకెట్ యుగానికి వెళ్ళామంట. పసరు వైద్యంలో నుంచి పారామెడికల్ వైద్యం పొందుకునేంత గొప్ప స్థితికి ఎదిగాము అని చెప్పేసి సంగలు గుద్దుకుంటూ ఉంటాం. ఏం ప్రయోజనం? ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా తయారయ్యాం ఈరోజు మనం. రైట్. ఆఖరిగా మనం ఒక వీరుడు, మరొక విశ్వాస వీరుడు గురించి చూస్తే, ఆయన మనకు కనబడే ఆయన ఎవరండి? మూడో ఆయన తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడే మరొక విశ్వాస వీరుడు ఎవరు అని అంటే, ఆ 11వ అధ్యాయంలో 3వ వ్యక్తి ఎవరండి? నోవహు గారు. మనం ఫిల్టర్ చేసుకుంటూ ముందుకు సాగితే హనోక్ గారి గురించి 5వ వచనం వరకు ఉంటుంది, 6వ వచనం వరకు ఉంటుంది. తర్వాత 7వ వచనంకు రాగానే ఎవరు వచ్చారు చూడండి? విశ్వాసమును బట్టి ఎవరన్నారు? 3వ వ్యక్తి ఎవరండి? హనోక్ గారు. క్షమించండి, నోవహు గారు. ఈ నోవహు గారి విషయంలో మనం ఏం తెలుసుకోవాలి ముఖ్యంగా అని అంటే, క్లారిటీగా చూడండి. అది వరకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అలా చేసినందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అని రాయండి.
అసలు ఈ వచనంలో ఎన్నో సార్లు చదివి ఉంటాం కానీ మనకి ఏమి మనసుకి ఎక్కువ ఉండదండి, అర్థమే ఉండదు. పోన్లేండి, ఇప్పుడు 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 ఒకసారి ఈ మాట చూసారు కదా, 7వ వచనం. దీన్ని చూసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలని అనిపిస్తుంది చెప్పండి ఒకసారి. మీరు మాట్లాడండి, మీకు ఏం అర్థమైంది చెప్పండి. నోహు గారి కోసం ఆ 7వ వచనం చూసిన తర్వాత మీకు అర్థమైన విషయం ఏంటి? పూర్తిగా అది వరకు దేవుని చూడని విన్నాను. వందనాలు నాయన. అది చెప్పండి. వరకు చూడని విషయాలు, అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి, అంటే అంతకు ముందు వర్షం అన్నది లేదు, అంటే జలప్రళయం లాంటిది అంటే అది చూడలేదు అన్నమాట. ఎక్కువ అవును, చూడలేదు గనక, చూడకపోయినా సరే వస్తుందని చెప్పారు గనక దాన్ని బట్టి ఆయన భయభక్తులుగా దేవుని యందు భయభక్తులు నిలిపినట్లుగా చూడగలుగుతున్నాం. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా 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 ఉంది. ఆయన జలప్రలయం ఉంది అంటే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడన్న. మరి మనం కూడా నరకంలో పడేస్తాడంటేనా మనము దానికి నిమిత్తము రక్షణ పొందుకుంటే దాన్ని తప్పించుకోగలము అనేసి అర్థం. గుడ్ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి విషయాలు నోహు గారి కోసం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అదేంటంటే, చిత్రం ఏంటంటేనండి, ఇప్పుడు ఈయన నమ్మడం పెద్ద ఇది కాదండి, లోకమంతా నమ్మలేదు తెలుసా. లేదండి. ఇప్పుడు మన మాటకి ఒక మాట ఆలోచన చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం కావటానికి. నేనున్నానండి, మనం మనం మన దగ్గరే ఆలోచన చేద్దాం. నేను మాట చెప్పాను, దాంతో మీరు ఎవరు ఏకీభవించలేదు. నేను ముందుకు పోవాలని అనుకోవడానికి అవకాశం ఉంటుందా? నేను ఒక మాట అనుకున్నాను, నేను దారిలో పోవాలనుకున్నాను, దాన్ని మీరు అందరూ వ్యతిరేకించారండి. ఇంకా నిరుత్సాహం అవుతుంది నాయనకి కూడా. సంఘంలో ఉండేవాళ్ళు వ్యతిరేకించారు, ఇంట్లో ఉండేవాళ్ళు వ్యతిరేకించారు, స్నేహితులు వ్యతిరేకించారు, పనిచేసే చోట్ల మొత్తం ఎవరే కానీ సపోర్ట్ చేయట్లా. చేయాలనుకుంటాడు ఎవడన్నా? ఇంకా ఎనిక్కిపోతారు. చేయాలనుకున్నది కూడా ఎనిక్కిపోతుంది. అంతే. అంటే అందుకే మీరు చూడండి, మన చుట్టూ పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే మన చుట్టూ, మానవుడు అండి ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్ డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆధారపడదగినటువంటి వ్యక్తులు. అందుకే ఏం చేస్తారు, ఒపీనియన్ తీసుకుంటారు. మీకు అందరికీ సమ్మతి అయితే, మెజారిటీకి సమ్మతి అయితే మనం ముందుకు సాగుతాం అనే మాట ఎందుకు తీసుకుంటారంటే అందుకే. చిత్రం ఏంటంటే, ఏమంటే ఇంటి వాళ్ళు తప్పదు కాబట్టి నమ్మాల్సిన పరిస్థితి వచ్చి ఉండొచ్చు ఒకవేళ. పెద్ద ఆయన ఎందుకులే అడ్డం మాట్లాడటం, ఏముంది అనేటువంటి ఉద్దేశంతో అయినా వాళ్ళు కలిసి చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కన్విన్స్ అయి ఉండొచ్చు. కుటుంబ సభ్యులు పక్కన పెడితే లక్షల మంది ఉన్నారు జనాలు. లక్షల మంది కూడా నమ్మకపోయినా దాదాపు 100 ఏళ్ళు నమ్మని వాళ్ళకు చెప్పటం అంటే, వినని వాడికి చెప్పటం అంటే ఎంత కష్టం తెలుసండి, ఎంత సవాలు తెలుసండి. ఇక నా మనసులో మాట చెప్తున్నాను, ఎవరు అన్నదా భావించకండి. నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే, ఏంటి ఇప్పుడు ఇన్నేళ్ళుగా వీళ్ళు దేవుడి మాటలు వింటున్నారు కదా, మన దగ్గరే కాదు, వాళ్ళు వెళ్తున్నటువంటి మినిస్ట్రీ ద్వారా నేర్చుకుంటున్నారు, వాళ్ళు రీసెర్చ్ సొంతగా చేసి నేర్చుకుంటున్నారు, ఇంకా ఎన్నో మీట్లకి వెళ్తున్నారు, చేస్తున్నారు. ఇంత భక్తిపరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి మీరు ఎట్లున్నారు అని నాకు ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. అంటే ఎంతకాలం చేశాను నేను మహా అంటే? కొన్ని సంవత్సరాలు చేశాను మహా. 100 ఏళ్ళు ఏం చేయలేదు, 100 ఏళ్ళు ఏం పరిచయం చేయలే, 100 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా ఇంకా కాలే. అంటే ఆన్లైన్లో విషయం చెప్తున్నా, ఆన్లైన్ విషయం. కరోనా టైంలో స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయింది ఇప్పుడు 2020, 5 ఏళ్ళు పూర్తయింది అంతే. దట్టు మీరేం 5 ఏళ్ళ నుంచి అందరూ వచ్చిన వాళ్ళు లేరు కదా. సంవత్సరం నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, 6 నెలల ముందు నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. చాలా తక్కువే కదా మీతో. కానీ ఇంత తక్కువ కాలంలోనే ఆల్రెడీ చెప్పిన విషయంలో చెప్పిన విషయంలోనే వీళ్ళు రెస్పాండ్ కాకపోతే ఇంక తెలియని విషయాలు ఏం తెలుసుకుంటారు అనేది బాధ ఉంటుంది.
100 ఏళ్ళు భరించారండి లోకమంతటి చేత ఆయన. మీలో అన్నా కొందరైనా చెప్తున్నారు, వచ్చేస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపు పుంజుకుంటారు అంతే. సమస్య ఏం కాదు. రోజు గట్టిగా ఫోకస్డ్‌గా మిమ్మల్ని కాన్సంట్రేట్ చేసాం అనుకోండి, కనీసం నా పొడి తట్టుకోలేకైనా మీరు కొంచెం వర్క్ చేసుకొని వచ్చేస్తారు. అది వేరే సంగతి. కానీ నోహు గారికేంటండి బాబు, ఎవడు నమ్మని దాన్ని నమ్మాలి. కుటుంబంతో నమ్మించి వర్క్‌లోకి తీసుకురావాలి అంటే, అందులో మరలా ఏంటంటే చూడని సంగతులు అవన్నీ. ఆకాశం అంతా మబ్బు పట్టిందంటే, ఉరుములొస్తున్నాయి, మెరుపులొస్తున్నాయనంటే వర్షం పడబోతుంది అని మిద్ది మీద లేదా మనం ఆరేసినటువంటి బట్టలన్నీ తెచ్చేసుకుంటాము. ఏదైనా ఎండబోసినటువంటి వాటిని తెచ్చేసుకుంటాము. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఖచ్చితంగా మబ్బు పట్టిందంటే మబ్బులు పట్టేటెందుకురా, వానలు కురిసేటందుకురా అయిపోయింది. అయిపోయింది. మబ్బులు పట్టాయంటే వానలు కురుస్తాయి. మబ్బులు పడితే వానలు కురుస్తాయని ఆల్రెడీ చాలా చూసాం మనం. చూసి మనం కన్ఫర్మేషన్‌కి వచ్చాం. చూసిన తర్వాత ఎవడైనా కన్ఫర్మ్ అయిపోతాడు. అసలు చూడకముందే కన్ఫర్మ్ అయిపోవటం అంటే ఎంత విశ్వాసం ఉండాలండి బాబు. మన ముందు కూడా ఒకటి ఉంది. మనకు దేవుడు ఏం పెడతాడంటే మనం గెలిచిన తర్వాత కిరీటం కిరీటం పెడతాడట. చూసారా మీరు ఎప్పుడన్నా కిరీటాన్ని? ఇప్పుడు వరల్డ్ కప్ కు సంబంధించి కప్పు ముందే చూపిస్తారు కదా, చూపిస్తారా లేదా? చూపిస్తారండి. ఏ కప్పు కొట్టాలి అని కొట్టబోయే కప్పును చూపిస్తారే. అంతెందుకు, ఆ ఎవరైతే ఈ జట్లు ఉంటాయి ఆల్రెడీ కప్పును చూపించేసి వాళ్ళందరు ముందు పెడతారు. కప్పును అందరికి చూపించేసి ఇది మీరు కొట్టబోతారు, కొట్టబోయే ప్రైజ్ మనీ చెప్పేస్తారు ముందే. అన్ని సీక్రెట్ ఓపెన్ అవుతుంది. కానీ అయినా ఆ కప్పు కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చేదిలే మళ్ళీ అది చూపించడమే పెడతారు. అదమ్మా చూపించడమేనా. అదమ్మా. అలాంటిది ఇప్పుడు మనకి ఇచ్చేస్తానంటున్నాడు. సింహాసనాలు ఇచ్చేస్తానంటాడు, బంగారు వీధులట. అబ్బబ్బబ్బబ్బ, సూర్యుడు లేదట. అసలు సూర్యుడు లేని లోకం ఏంటి? సూర్యుడు లేని లోకం నేను ఇస్తానంటే నమ్మే స్థితిలో ఎంతమంది ఉన్నాం? చంద్రుడు లేని లోకమా? సూర్యుడు చంద్రుడు లేకుండా ఏ లోకం దేవుడా? ఈ లోకంలో చూసే సంబరపడిపోతున్నాం. అబ్బో ఏం సన్సెట్, ఏం సన్ రైజు, అబ్బబ్బబ్బా. రాత్రుల్లో వేసే చందమామ ఎంత చల్లని రాజుడు ఆయన అని చందమామ కోసం ఎన్నో పాటలు రాసి, ఎన్నో పుస్తకాలు రాసి, ఎన్నో రీసెర్చ్లు చేసి ఆయన దగ్గరికి పోవాలని, ఏముందో కనుక్కోవాలని ఎన్నెన్నో ఒకటి కాదు రెండుగా ఇవన్నీ చూసి నమ్ముతున్నటువంటి పరిస్థితులు. అస్సలు మనకు కూడా పరలోకం ఉందన్నాడు దేవుడు, నరకం ఉందన్నాడు ఆయన, నేనున్నాను పరలోకంలో అన్నాడు. నీతిమంతులు పరదేశంలో ఉన్నాడు అన్నాడు. అలాగే అనీతిమంతులు వేదన పొందు స్థలంలో ఉన్నాడు. ఒక్కటన్నా చూసాం మనం? ఒక్కడైనా చూపించాడు దేవుడు? లేదే. చూడకే నమ్ముతున్నామండి. అంటే మనం చూడక నమ్మాల్సినవి చాలా ఉండబోతున్నాయి. వాటిని మనం నమ్మగలుగుతున్నామా? ఇప్పుడు మా నాన్నగారు ఉన్నాడు, ఆయనకే మా నాయన పుట్టాడు అనే మాటలు మా నాన్నగారు చెప్పారు నాకు. నేను ఆయన్ను చూడలేదు. నేను అసలు చూడలేదండి మా అబ్బను, మా నాన్నగారిని నేను చూడలేదు. అన్నయ్య చూడలేదు, నేను చూడలేదు, అమ్మ ఎవరు చూడలేదు. అంత మాత్రమే కాదు, మా అమ్మ నాన్నగారిని కూడా మేము ఎవరు చూడలేదు. కానీ వాళ్ళకు పుట్టారు, వాళ్ళు మన పితరులని వీళ్ళు చెప్పారు. చెప్పిన దాన్ని నోరు మూసుకొని ఏం చేసాం? నమ్మేశాం మేము. అంతే. నో మోర్ క్రాస్ క్వశ్చన్స్. నేనే అమ్మను, నాకు డౌటే, ఒకసారి DNA టెస్ట్లు అప్పుడు ఓకే అయితే నేను నమ్ముతాను అనే పరిస్థితి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందు ఉంటున్నారు, ఈజీగా టెస్టులకు వెళ్ళినా కూడా నో ప్రాబ్లం తెలిసిపోతాయి. కానీ నువ్వు ఏ టెస్ట్కి వెళ్తే తెలుస్తాయి రాబోయేటటువంటి లోకాలు, ఇవ్వబోయేటటువంటి దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ గొప్ప స్థానాలు ఏ టెస్టుల్లో కూడా బయట. అట్లాంటి దాన్ని నమ్మి మనం ముందుకు సాగాలంటే, ఏమో ప్రభు రెండో రాకల్లో వస్తా అంటాడు. ఒకవేళ రాకపోతేనో, వచ్చినా మన సమాధి తెరవకపోతేనో, తెరిచినా మనల్ని పరలోకానికి మళ్ళీ తీసుకోకపోతేనో ఎంత నష్టపోవడం జరుగుతుంది అనే డౌట్ వచ్చిందనుకోండి, ఇంకే వాళ్ళని ఎవరేం చేయలేరు.
నోహు గారిలో మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే అస్సలు ఎప్పుడు అంతకుముందు చూడని వాటి కోసం కూడా నమ్మి విన్న తర్వాత భయభక్తులతో బతికాడు. కానీ మనకి ఎన్నో ఆల్రెడీ కొన్ని రుజువులు ఈ భూమి మీద చాలా మంది భక్తులు ఏ విధంగా దేవుని నమ్మి తెప్పరిల్లిన పరిస్థితులు ఉన్నాయో, అద్భుతాలు క్రియేట్ చేసిన పరిస్థితులు ఉన్నాయో ఎన్ని చెప్తారండి ఇక్కడ. ఏమండి వాళ్ళు ఏం చేశారట? ఎవరు సింహపు లోలను మోయించేశారట. ఏమండి ఖడ్గదారను తప్పించుకున్నారట. ఈ అగ్ని బలమును చల్లార్చారట. ఏంటి అన్ని అపూర్వ విజయాలు. ప్రపంచంలో మహామహులకు సైతం సాధ్యంగా అనేటువంటి విజయాలు సొంతం చేసుకుంది విశ్వాసం ద్వారా. అట్లాగే ఏమంటే ఈరోజు మన ఇంటి కోసం మనం ఏం చేయాలనేది చాలా మంది తెలియదు. అసలు మన కోసం, మన కుటుంబం కోసం ఇప్పటి వరకు మనం భక్తి జీవితంలో చేసింది చాలా చాలా తక్కువ. ఒకవేళ మనకే గనక నీ కుటుంబం రక్షించబడాలంటే పెద్ద ఓడను కట్టాలి, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ జతలు వస్తాయి, వాటికి ఆహారం ముందే సిద్ధపరచాలి, ఇట్లు అరలలుగా చేసేయాలి అని దేవుడు చెప్పాడు అనుకోండి. మనకే చెప్పాడు అనుకున్న నోహ గారితో చెప్పినట్టే ఎంతమంది చేయగలరు చెప్పండి? ఒక్కళ్ళమన్నా చేయగలమా? ఒక్కళ్ళమన్నా చేయగలం చెప్పండి? మామూలు విషయం అండి అది. సంవత్సరం లోపలుండి పోషించాడండి దాదాపుగా నోహ గారు ఆ జీవరాశులన్నిటి వాటన్నిటినీ అటు దుర్గంధాలని భరిస్తూ, బయట నుంచి గాలి లేదు, లోపలికి వచ్చేది లేదు. ఎన్నండి, ఒకటి కాదు రెండు కాదు, అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ భక్తి జీవితంలో, ఆ విశ్వాస యాత్రలో ఆయన జయ జీవితాన్ని, విశ్వాసమును పట్టి కలుగు నీతికి వారసుడైనాడు. ఆయన ఒక స్వాస్థ్యం. ఈరోజు ఆ వారసత్వం మనల్ని ప్రశ్నిస్తోంది. ఎలా నమ్మగలుగుతున్నావు, ఏం చేయగలుగుతున్నావు మనల్ని ప్రశ్నిస్తోంది. కాబట్టి నోహు గారికి ఉన్నటువంటి మహనీయుడు మాటలో చెప్పాలంటే ఎన్ని గొప్ప త్యాగాలకు పూనుకున్నాడంటే ఆయన. ఏమండి పితరుల జాబితాలో ఆయన ఒక్కడికేనండి 3 మాత్రమే పిల్లలు. తర్వాత కుమారులను కుమార్తెలు కనెను అన్నటువంటి మాటలు అందరి పితరులకు వర్తిస్తాయి, ఒక్క నోహు గారికి. అంటే బిడ్డల్ని కూడా ఎక్కువ మందిని కనకుండా దేవుడి సేవలో నిమగ్నమైపోయినటువంటి మహనీయుడండి ఆయన. బిడ్డలంటే అసెట్స్ కదండి, ఆస్తులు. ప్రపంచంలో అన్నిటికీ మించిన గొప్ప ఆస్తి ఎవరో కాదండి, బిడ్డలే కదా. అటువంటి బిడ్డల్ని కూడా వద్దనుకున్నాడు. చాలే 3 ఉన్నారు అంటే సంతృప్తి లోక సంబంధంలో ఉన్నాయి, అసంతృప్తి ఇంకా ఏదో చెయ్యాలి నా దేవుడి కోసం అన్నటువంటి పరిస్థితి దేవుడి విషయంలో ఉంది. అది మనకు రావాలి, అది రావాలి ప్రియుల. అది నోహు గారు మనకు నేర్పిస్తున్నటువంటి నీతి, మనకు నేర్పిస్తున్నటువంటి విశ్వాస వీరత్వం. అది మనలో ఎంతమందికి ఉంది, ఆయన వారసులమేనా మనము, ఆయన సరసను చేరదగిన వాళ్ళమేనా అన్నటువంటిది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మిగిలిన వాళ్ళ కోసం తర్వాత దినాల్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఎవరున్నారండి? నోహు గారి తర్వాత ఉన్న పేరు ఎవరిది? అబ్రహాం గారు. అబ్రహాం గారి కోసం. అబ్రహాం గారి కోసం మనకు తెలియంది ఏముంది? ఇంతవరకు ఎన్నో దున్నేసాం, ఎన్నో నేర్చేసుకున్నాం అనే ఆలోచన ఎవరు చేయకండి. మనకు చాలా తెలియదు. నేనే రోజు ఫ్రెష్గా చాలా కొత్త సంగతులు నేర్చుకొని మీ ముందుకు వస్తున్నా. అంత సులభమైన విషయం కాదు. దయచేసి అది మనసులో పెట్టుకుంటే మనం అంత ఈజీగా గెట్ ఆన్ కాలేం. అంటే ఏది మనసులో పెట్టుకోకండి. మనం జీరో మైండెడ్గా దేవుడి సన్నిధికి వచ్చి నేర్చుకోవడానికి సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రైట్, ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా సందేహం అంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.